Hi, good morning to all. This is Suresh Gold, RN Facility Services, PF and ESI Consultancy. ఈరోజు మీ ముందుకు ఏబీఆర్వై స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేది తెలియజేయడానికి రావడం జరిగింది. ఏబీఆర్వై స్కీమ్ అంటే ఏంటి అంటే ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. సో ఈ స్కీమ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ 3.0 కింద రిలీజ్ చేశారు. ఈ స్కీమ్ ఎందుకు పెట్టారు, ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగము, ఈ స్కీమ్ వల్ల ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈ స్కీమ్ వలన సంస్థకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈ స్కీమ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనేది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఈ స్కీమ్ ఎందుకు పెట్టారనేది తెలుసుకుందాం. ఈ స్కీమ్ ఎందుకు పెట్టారు అంటే న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ రీఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అంటే కొత్త జాబ్స్ సృష్టించడానికి అండ్ కోవిడ్ పీరియడ్లో ఎవరైతే జాబ్ కోల్పోయారో అలాంటి వారికి మళ్ళీ జాబ్ అనేది క్రియేట్ చేయడానికి దీనికోసం అనేది ఈ స్కీమ్ అనేది పెట్టారు. ఈ స్కీమ్ ఉపయోగం ఏంటి, ఎవరెవరికి ఉపయోగం, ఈ స్కీమ్ అనేది అటు సంస్థకు ఉపయోగం ఉంటుంది, అలాగే కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీకి కూడా ఉపయోగం ఉంటుంది. అండ్ ఎలాంటి ఎంప్లాయీకి ఇది వర్తిస్తుంది అండ్ ఎలాంటి సంస్థకి ఇది వర్తిస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎంప్లాయీ కండిషన్ ఏంటంటే, ఒక ఎంప్లాయీకి ఈ స్కీమ్ వర్తించాలంటే ఎంప్లాయీకి ఉండే కండిషన్స్ ఏంటంటే అతను కొత్తగా జాయిన్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పటివరకు అతనికి యూఏఎన్ నెంబర్ అనేది లేకుండా ఉండాలి. అలాంటి ఎంప్లాయీకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఎవరైతే కోవిడ్ టైంలో అంటే మార్చి 2020 టు సెప్టెంబర్ 2020 ఈ 6 months పీరియడ్లో ఎవరైతే జాబ్ కోల్పోయారో మళ్ళీ వాళ్ళు అక్టోబర్లో రీజాయిన్ అయితే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే కండిషన్ ఏంటి అంటే 15,000 కన్నా తక్కువగా ఉండాలి. వీళ్ళ వేజెస్ ఏవైతే ఉంటాయో ఈపీఎఫ్ వేజ్ అనేది 15,000 కన్నా తక్కువగా ఉండాలి. అంటే 14,999 రూపీస్ శాలరీస్ ఉండే వాళ్ళకల్లా కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ సంస్థకు ఉండే కండిషన్స్ ఏంటి, ఇప్పుడు ఎంప్లాయీకి ఉండే కండిషన్ ఏంటి అంటే కొత్త ఎంప్లాయీ అయి ఉండాలి ఆర్ కోవిడ్ టైంలో జాబ్ కోల్పోయి ఉండాలి. మార్చి టు సెప్టెంబర్ 2020 వరకు ఎవరైతే కోల్పోయి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అండ్ 15,000 కన్నా తక్కువగా శాలరీ ఉండాలి. అంటే 14,999 రూపీస్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ అండ్ ఈ 2 ఎంప్లాయీస్కి వీళ్ళకి వర్తిస్తుంది. అండ్ సంస్థకు ఉండే కండిషన్స్ ఏంటి, ఇది మ్యాక్సిమం 99% అన్ని సంస్థలకు కూడా వర్తిస్తుంది. అంటే ఒక సంస్థలో ఒక ఎంప్లాయీ నుండి 50 మంది ఎంప్లాయీస్ లోపు ఎవరైతే ఉంటారో అలాంటి సంస్థలు ఒకే మంత్లో ఇద్దరికి న్యూ జాయిన్ జాబ్స్ ఇవ్వడం వలన అలాంటి సంస్థలకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అంటే ఒక సంస్థలో ఒకే మంత్లో ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో మోర్ దెన్ 2 ఎక్కువగా ఎంతమందికి మీరు ప్రొవైడ్ చేసినా వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కానీ మినిమం 2 మెంబర్స్ అనేది ఒకే మంత్లో మీరు జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే 50 మెంబర్స్ టు 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారో అలాంటి సంస్థలు ఒకే మంత్లో 5 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఒకే మంత్లో 5 మెంబర్స్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వలన అలాంటి సంస్థలు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అంటే మోర్ దెన్ 5, మీరు 5 తర్వాత ఎంతమందికి మీరు జాబ్ ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కానీ మినిమం అనేది 5 ఎంప్లాయీస్కి అనేది మనము జాబ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1000 కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండే సంస్థలకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు కూడా 5 ఎంప్లాయీస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది అట్ ఏ టైం ఒకే మంత్లో. అండ్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ 12% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. ఆ 12% కూడా ఎంప్లాయీస్ సైడ్. అండ్ లెస్ దెన్ అయితే ఒక ఎంప్లాయీ నుంచి 1000 లోపు ఎంప్లాయీస్ ఉండే సంస్థలన్నిటికీ కూడా ఎంప్లాయీకి సంబంధించిన 12% అండ్ ఎంప్లాయర్కి సంబంధించిన 12%, టోటల్ 24% అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. అయితే వాళ్ళ శాలరీస్ వచ్చేసి ఈపీఎఫ్ వేజెస్ వచ్చేసి 15,000 కన్నా తక్కువగా ఉండాలి, ఫ్రెష్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి, కోవిడ్ టైంలో మాత్రమే జాబ్ కోల్పోయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. దీనివల్ల ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనం 12% అనేది డిడక్ట్ చేస్తాం వాళ్ళ శాలరీలో నుంచి. సో ఈ స్కీమ్ వలన 12% వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళ శాలరీలో నుంచి మనం డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్, ఎంప్లాయర్ కూడా 12% అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే సంస్థ పే చేయాల్సిన 12% ఎంప్లాయర్ షేర్ ఉందో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. అంటే ఈ 24% అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. సో దీనివల్ల ఎంప్లాయీకి శాలరీలో 12% డిడక్ట్ అవ్వదు. అండ్ కంపెనీ పే చేయాల్సిన 12% కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఇటు ఎంప్లాయీకి యూజ్ అవుతుంది, ఇటు ఎంప్లాయర్కి యూజ్ అవుతుంది. సో ఈ బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకున్నాము. సో ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ ఉందనేది తెలుసుకున్నాం. అక్టోబర్ 2020 నుంచి 1 అక్టోబర్ 2020 టు జూన్ 30, 2021 వరకు ఈ స్కీమ్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. అంటే ఈ పీరియడ్లో, ఈ 9 months పీరియడ్లో ఎవరైతే జాయిన్ అవుతారో
కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవుతారో వాళ్ళకి 24 మంత్స్, అంటే ఏ రోజు జాయిన్ అవుతారో, ఏ మంత్ జాయిన్ అవుతారో ఆ మంత్ నుంచి 24 మంత్స్. ఎగ్జాంపుల్, మీరు అక్టోబర్లో జాయిన్ అయ్యారనుకోండి, అక్టోబర్ 2020లో జాయిన్ అయితే అక్టోబర్ 2022 24 మంత్స్ అనేది వాళ్ళకి పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. లేదు, ఒక ఎంప్లాయీ జూన్ 2021లో జాయిన్ అయ్యారనుకోండి, 2023 జూన్ వరకు కూడా 24 మంత్స్ ఏదైతే ఉందో ఈ 24 మంత్స్కి సంబంధించి ఎంప్లాయర్స్ ఎయిర్ అనేది సెంట్రల్ గవర్నమెంటే పే చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఈ స్కీమ్కి సంబంధించి అన్ని వివరాలు మీకు తెలియజేశాను. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9542400671. అండ్ మా కన్సల్టెన్సీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మేము ప్రతి చాలా సంస్థలకు కూడా పిఎఫ్కి సంబంధించిన రిటర్న్స్, ఈఎస్ఐకి సంబంధించిన రిటర్న్స్, అలాగే వాళ్ళ ఎంప్లాయీస్కి మానేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన విత్డ్రాల్స్ కానీ, ఏదన్నా ఆన్ డ్యూటీలో చనిపోయినా లేదా ఎవరైనా చనిపోయిన ఎంప్లాయీస్ ఉంటే మీ సంస్థ తరఫున వాళ్ళకి సంబంధించి పిఎఫ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, డెత్ క్లెయిమ్స్ పెట్టడం కానీ, ట్రాన్స్ఫర్స్ పెట్టడం కానీ, యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ కానీ, తర్వాత నేమ్ కరెక్షన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ, కేవైసీ డీటెయిల్స్ అప్డేషన్ కానీ, అండ్ ఈఎస్ఐకి సంబంధించిన కార్డ్స్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఫునరల్ అలవెన్సెస్ బెనిఫిట్ కానీ, ఫామ్ 37s కానీ, ఇలా ఏది ఉన్నా కానీ సంస్థ తరపు నుంచి మేము చేసి పెడతాము. అలాగే మాతో టైఅప్ కానీ సంస్థలకు ఎవరన్నా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు కూడా, ఇండివిజువల్ ఎంప్లాయీస్ కూడా మేము సర్వీస్ అనేది చేస్తాము. వాళ్ళ దగ్గర ఫీ తీసుకుంటాము. టైఅప్ ఉండే సంస్థలకైతే సంస్థ దగ్గర మేము ఎవరి మంత్ ఇంత ఫీ అనేది మేము తీసుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ అనే మీరు జస్ట్ డైల్లో సెర్చ్ చేశారంటే మా సంస్థకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో వస్తాయి. అండ్ నాకు తెలిసి బెస్ట్ రివ్యూస్ అండ్ కామెంట్స్ మాకు వచ్చినన్ని ఎవరికి లేవు. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడొచ్చు. సర్వీస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మేము ప్రొవైడ్ చేస్తాము. సర్వీస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి రివ్యూస్ అండ్ కామెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది సర్వీస్ ఎలా ఉంటుంది అనేసి. సో మీకు ఏదన్నా సర్వీస్ రిక్వైర్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మా జెస్టైల్కి సంబంధించిన లింక్ అన్నీ కూడా మీకు ఈ వీడియోతో పాటు షేర్ చేస్తాము. ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ మీకు కావాలన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి స్కీమ్స్ ఏదన్నా ఉన్నా కానీ, ఇప్పుడు ఏబిఆర్వై స్కీమ్ ఏదైతే ఉందో ఇలాంటి స్కీమ్స్ కూడా మాతో టైఅప్ ఉన్న సంస్థలకి చాలా వాటికి మేము అప్లికేబుల్ చేశాము. దీనికన్నా బిఫోర్ మనకు పిఎంజీవీకేవై అనే స్కీమ్ కూడా వచ్చింది మార్చి 2022 సెప్టెంబర్ 2020 వరకు. ఆ 6 మంత్స్కి సంబంధించి ఈ స్కీమ్ ఎలా ఉండిందంటే, మనకి ఎవరైతే 50 లోపు ఎంప్లాయీస్ ఉండే సంస్థలు ఉండే వాళ్ళకి కూడా 24% అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ పే చేసింది. ఆ టైంలో కూడా మా సంస్థల ఎవరికైతే వర్తించిందో వాళ్ళందరికీ కూడా మేము ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ చేసాం. అండ్ 2016లో కూడా మనకు పిఎంఆర్పీవై స్కీమ్ వచ్చింది. సో దానివల్ల యూజ్ ఏంటంటే 12% అనేది ఎంప్లాయర్కి సంబంధించిన 12% అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేసిందనమాట. అది 5 years వరకు వ్యాలిడిటీ ఉండే. మనకి 2019 మార్చ్ వరకు కూడా ఆ స్కీమ్ లో ఎంప్లాయీస్ని అటాచ్ చేసుకోవడానికి వ్యాలిడిటీ ఉండే. అలాంటి స్కీమ్స్ అంటే అప్డేట్గా ఉంటాం అనమాట. ఏ స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో, ఎంప్లాయీకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఎంప్లాయర్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ బెనిఫిట్స్ అనేది మెయిన్గా మేము కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇప్పిస్తాం అనమాట. దీనివల్ల అటు ఎంప్లాయర్కి సేవ్ అవుతుంది, ఇటు ఎంప్లాయీకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి సర్వీస్ అనేది ప్రతి సర్వీస్ అనేది మీకు చేసి పెడతా ఉంటాము. సో మీకు ఏదైనా రిక్వైర్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.